Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఫస్ట్ ఐరన్ మ్యాన్ జర్నీ ఎలా అయ్యింది అసలు? యాక్చువల్లీ జర్నీ అయితే ఎన్ని అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండేది బేసికల్లీ? మినిమం ఐరన్ మ్యాన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదు. కంప్లీట్ ఈవెంట్ ఐరన్ మ్యాన్ ఈవెంట్కి వెళ్ళాలి అని అంటే ఎంత పడుతుంది జనరల్గా? ఐరన్ మ్యాన్ అవ్వాలి అని ఒక కమిట్మెంట్ తోటి యు ఆర్ అన్ ఐరన్ మ్యాన్ ఫ్రమ్ ఇండియా అంట. ఆ రెండు మొక్కలు అన్నది ఈ పెయిన్ అంతా ఒక్కసారి. ఇక్కడతో ఇంకా ఫుల్ స్టాపా లేకపోతే నెక్స్ట్ ఇంకేమైనా ఉంటుందా దీని తర్వాత? లేదు, డెఫినెట్గా హాయ్ కృష్ణ. అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ. కృష్ణ, మీది చాలా వాస్ట్ జర్నీ. ఒక ఎథ్లీట్గా మీరు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పాలి అని అంటే? లైక్ 22 years. 22 years. సో ఫస్ట్ మీకు ఎథ్లీట్గా అవ్వాలి అని అనిపించినప్పుడు ఏంటి మీరు చూస్ చేసుకున్నది ఏంటి? ఏ స్పోర్ట్ని మీరు చూస్ చేసుకున్నారు? అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు. ఓకే. హౌ ఓల్డ్ వర్ యూ దెన్? లైక్ 14 years. 14 years. ఓకే. సో అంటే పేరెంట్స్ నాట్ ఫ్రమ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కదా. ఓకే. సో అదే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎలా అంటే మనకి ఏంటి స్పోర్ట్స్ కెరియర్ ఇప్పుడు నాలెడ్జ్ ఇస్తారు, అలాగే అప్పుడు లేదు. అప్పుడు ఏంటంటే ఓకే ఇద్దరు బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్ వెళ్తున్నారంటే ఫస్ట్ బ్యాడ్మింటన్ దూరం. ఇది సుమారుగా ఏ ఇయర్ అంటే రఫ్లీ ఒకవేళ చెప్పాలి? 2001. 2001 అంటే కొంచెం మనకి అవేర్నెస్ వస్తున్నది, అంటే మరి అంత స్పోర్ట్స్ అవేర్నెస్ లేకపోయినా సరే కూడా పర్వాలేదు. మనకి ఇండివిజువల్ గా వెళ్తున్నాం కాబట్టి ల్యాక్ ఆఫ్ గైడెన్స్. నేను ఫస్ట్ బ్యాడ్మింటన్ లోకి వెళ్ళాను. ఫస్ట్ బ్యాడ్మింటన్. ఇంట్లో ఎవరైనా ఉన్నారా స్పోర్ట్స్ దీంట్లోని? అప్పటికి అన్నయ్య వాళ్ళిద్దరు స్విమ్మర్స్, నేషనల్ స్విమ్మర్స్. ఇద్దరు అన్నయ్యలు కూడా? ఇద్దరు అన్నయ్యలు నేషనల్ స్విమ్మర్స్. వండర్ఫుల్. ఓకే. వాళ్ళు ఎప్పుడు 95 నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే. 2000కి అప్పటికి వాళ్ళు సుమారు ఒక 4-5 నేషనల్స్ ఆడేశారు ఇద్దరికిద్దరు. వావ్. ఓకే. ఒకళ్ళు ఇంటర్నేషనల్ కూడా ఆడారు చిన్న అన్నయ్య. ఓకే. సో వాళ్ళ జర్నీ వాళ్ళు అలా వెళ్ళిపోతుంది. నేను ఈ బ్యాడ్మింటన్ లో వేరే ఎక్స్పెన్సివ్ అని నాకు తెలియదు. అది సమ్మర్ క్యాంప్ కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది, దాంట్లో ఫస్ట్ దూరం. బట్ ఫ్లెక్సిబిలిటీ ఆ వైజ్ నేను ఫాస్ట్ అడాప్షన్ అయిపోయాను. ఎప్పుడైతే నా ఇంప్రూవ్మెంట్ బాగుందో నేను ఫర్దర్ అకాడమీ జాయిన్ అవ్వాలనుకున్నా. బట్ అకాడమీ జాయిన్ అవ్వాలి ఆ ఏజ్ కి 15 years వచ్చింది. ఓకే. సో అకాడమీ అన్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళ నామ్స్ ప్రకారం 15 years బిలో తీసుకుంటాను. ఓకే. బట్ నేనే ట్రై చేశాను. యాక్చువల్గా ఇప్పుడున్న లాగా మనం ఎవరితో చెప్పించుకుని ఉంటే మేబీ ఆ టైంలో అయిపోతుందేమో, మేబీ ఈ టైంలో నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతుంది. అంటే కాదు, ఇంట్లో ఆల్రెడీ ఇద్దరు స్విమ్మింగ్ ఛాంపియన్స్ ఉన్నారు. అవును కదా. అప్పటికే జనరల్గా ఏమవుతుందనంటే ఆల్రెడీ ఎక్స్పర్టీస్ ఉన్నారు కనుక, మీరు చిన్నవాళ్ళు కనుక, సో ఆల్రెడీ డెఫినెట్లీ నా అన్నయ్య వాళ్ళు మిమ్మల్ని కూడా స్విమ్మింగ్ పూల్లోని పంపించి అది చేయిస్తారు కదా. సో ఎగ్జిస్టింగ్ ఉన్న స్పోర్ట్ ని కాకుండా బ్యాడ్మింటన్ చూస్ చేసుకోవడానికి ఎనీ రీజన్ ఏం లేదు. అదే చెప్పాను కదా, ఆ టైంలో ఇద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళారంటే నేను వెళ్ళిపోయాను అంతే. ఓకే. నేనంటే నేను కూడా స్విమ్మింగ్ జాయిన్ అవ్వాలి అనేది అంతగా ఉండేది కాదు, బట్ స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉండేది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటనంటే, మీరు ప్రాక్టీస్ చేసే టైంలోని విశాఖపట్నం స్పోర్ట్స్ వైజ్గా అంత వెల్ ఎక్విప్డా, లేదా ఫెసిలిటీస్ ఎలా ఉండేవి మనకి అప్పుడు? ఇక్కడ మనకి ఆ టైంలో కూడా ప్లస్ పాయింట్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అప్పటికి 1993లో అది ఓపెన్ చేస్తారు. ఓకే. సో ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందరికీ చాలా దగ్గరగా ఉన్న, అంటే ఈజీ యాక్సెస్ అనమాట, గవర్నమెంట్ కాబట్టి. మన ఆర్కే బీచ్ రైట్. ఇప్పుడైతే గవర్నమెంట్ యాక్సెస్, కొంచెం ఫీజులు కూడా అన్ని తక్కువ ఉండేవి. సో అక్కడ ఒక శాప్ అకాడమీ ఉండేది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. స్విమ్మింగ్ టీమ్ ఉండేది, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి.
సో వాళ్ళకి ఆ టైంలో మంచి ఫెసిలిటీ, ఫుడ్ అక్కడే ఉండేది. సో వాళ్ళు ఒక్కొక్కరు మంచి ఛాంపియన్స్ లాగా, అంటే స్టేట్ లో మన వాళ్ళు ఫస్ట్, నేషనల్ కూడా మెడల్ తీసుకున్న వాళ్ళు, ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ కూడా ఉంది విశాఖపట్నం నుంచి. ఓకే. సో ఎప్పుడైతే మేము వాళ్ళని చూస్తున్నాం మాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది వాళ్ళని చూస్తుంటే. సో ఆ ఎన్వైరన్మెంట్ ఉండేది, అంటే సీరియస్ గా స్పోర్ట్ అంటే స్పోర్ట్ దీంట్లోనే ఉండేది అనమాట. మంచి కోచ్లు ఉండేవాళ్ళు ఇద్దరు, నటరాజ్ సార్ అని చెప్పేసి, ప్రబీర్ సార్ అని చెప్పి. వీళ్ళు మన వైజాగ్ స్విమ్మింగ్ కి బేస్మెంట్ లాంటి వాళ్ళు అన్నమాట. ఇది నా ఫీల్డ్ అని మీకు మీరుగా డిసైడ్ చేసుకున్నారా, లేకపోతే అది అది ఎలా జరిగింది? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే కెరీర్ జర్నీలో ఆటోమేటిక్ తెలియకుండా, అంటే లైక్ ఒక స్టేట్ కొట్టి నేషనల్ వెళ్తుంటే దాంట్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలా కంటిన్యూస్ గా స్టేట్ ఛాంపియన్స్ అవడం, ఇంకా దీంట్లోనే అలా నాకు తెలియకుండా కెరీర్ అలా వెళ్ళిపోయింది. ఒక అడ్వాంటేజ్ మీకు ఏంటనంటే బేసికల్లీ అన్న వాళ్ళు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు. రెండోది పేరెంట్స్ నుంచి కూడా అంత పియర్ ప్రెషర్ ఎడ్యుకేషన్ వైజ్గా పెద్దగా లేకపోవటం వల్ల, సో వాట్ ఎవర్ వాళ్ళ అన్న వాళ్ళు తన గురించి చూసుకుంటున్నారులే అనేసి అని ప్రాబబ్లీ ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ స్టడీస్ మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా, హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ స్టడీస్ అండ్ ఎథ్లీట్? స్టడీస్ అంటే అది కూడా అంత ప్రెజెంట్ కాదు. స్టడీస్ ఆల్మోస్ట్ అంటే అది పార్ట్ టైం నాకు. ఇది అది పార్ట్ టైం స్టడీస్ అన్నది. ఓకే. అది పార్ట్ టైం, ఇది ఫుల్ టైం అయిపోయింది. ఓకే. సింప్లీ అది తెలియకుండా వెళ్ళిపోయింది. అంటే మాకు ఇయర్లో 2 నేషనల్స్ 3 నేషనల్స్ ఇలా ఎప్పుడైతే ఒక 2-3 నేషనల్స్ మాకు ఫేస్ చేస్తున్నామో, రైట్, ఆ ఇయర్స్ ఎలా పాస్ అయ్యో కూడా తెలియదు. ఒకదానికోసం ప్రిపేర్ అవుతూనే వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఎన్ని అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండేది బేసికల్లీ? మినిమం 6 hours. బాప్రే, కంటిన్యూ 6 hours ఉంది. అదే మార్నింగ్ అండ్ 2 hours 2-3 hours, మధ్యలో ఒక్కొక్కసారి జిమ్ ఉంటే జిమ్ 1 hour తీసుకుంటుంది. రైట్. ఈవినింగ్ ఇంకొక 2-3 hours, లేదంటే 2 hours, డిపెండ్స్ ఆన్ ద వర్కౌట్. యావరేజ్గా 6. రైట్. అలా. అండ్ అచీవ్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్పోర్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ చూసన్, అంటే మీరు నేషనల్స్ అది రిప్రజెంట్ చేసిన తర్వాత జనరల్గా మీరు విన్ చేసిన మెడల్స్ కానీ అది ఏంటి అది ఒకవేళ బాగా మీకు గుర్తుండి లైక్ ఇది దిస్ ఇస్ మై ల్యాండ్ మార్క్ అని అనుకునేలాంటిది ఏదైనా ఉన్నది అని అంటే? స్టేట్ మీట్లో అప్పుడు సీనియర్ నేషనల్స్లో ఒక 2016 వరకు 15 వరకు ఒక 5 years స్టేట్ మీట్స్లో కంటిన్యూ ఫస్ట్ ఉండేవాడిని ట్రయథ్లాన్. అంటే ఎవరు ఎక్కువసేపు ఉంటారు, తర్వాత మళ్ళీ మా జూనియర్లు వచ్చి ఆడైనప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్లేస్ తీసుకోవడం, నేను ఇంక సెకండ్ థర్డ్కి వెళ్ళిపోవడం, స్లో అది మారింది. బట్ ఆ 5 years ఉన్న ఛాంపియన్గా ఉన్న ఇది అంటే డామినేషన్ మన స్టేట్లో, అది నాకు ఎప్పుడు అంటే అవి మళ్ళీ రావు, ఆ సీజన్ రాదు. ఓకే. ఆ సీజన్ తర్వాత ఇలా పోతూ ఒక 15 years కెరీర్ అయిపోయింది. అప్పుడు నేను సెటిల్ అయిపోయాను. వన్ డే నాకు 2017లో ఎలా వచ్చిందో తెలియదు ఐడియా బుర్రలోకి. అందరూ సీనియర్ నేషనల్స్ చేశారు, అలాగే నేషనల్ చేస్తూ ఉన్నారు, స్టేట్ మిడిల్ చేసే ఉన్నారు, అందరూ చేశారు. బట్ నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. సో దీనికోసం నేను ఆలోచించినప్పుడు ఏది యూనిక్గా ఉంది అసలు, అంటే ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు, దాని దగ్గరికి వెళ్ళలేదు, లేదంటే సంథింగ్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇలాంటిది ఏమన్నా ఉంది నా ఈవెంట్లో చూస్ చేసుకుంటే నాకు అప్పుడు ఐరన్ మ్యాన్ అనేది ఉందని చెప్పి నాకు తెలిసి. అప్పటికి మీ ఏజ్ ఎంత? అప్పటికి నాది అయిపోయింది, సీనియర్స్ చాలా సీనియర్ అయిపోయాను, 29 ఆర్ సంథింగ్. ఓకే, 29. ఈవెన్చువల్లీ ఈ 29 years వరకు మీరు మన స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ అండ్ నేషనల్ని రిప్రజెంట్ చేస్తూ యూనో నేషనల్ లెవెల్స్ దాకా మీరు ఆడేశారు. ఆడిన తర్వాత ఎప్పుడు కూడా మీకు మనకి ఉండే ఏషియన్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఒలింపిక్స్ కానీ దీని రిలేటెడ్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అప్పుడు వెళ్ళాలి అని అప్పటిదాకా ఏమీ అనిపించలేదా? ఎందుకంటే జనరల్గా స్పోర్ట్స్ అన్నారంటే అందరికి అవి తెలుస్తాయి కదా. ఆబ్వియస్గా నాకు అనిపించింది. బట్ థింగ్ ఏంటంటే నేను ఏదైతే చూస్ చేసుకున్న స్పోర్ట్స్ ఉందో ట్రయథ్లాన్ అనేది, ఓకే, దానికి మన నేషనల్ లెవెల్ కాంపిటీషన్ మేము ప్రతి నేషనల్స్కి వెళ్ళి బెస్ట్ 12 15 ఇందులో తిరిగి వచ్చేస్తున్నాం అంటే దానికి కారణం రీజన్స్ కూడా ఉన్నాయి. రైట్. లైక్ ఎక్విప్మెంట్. రైట్. ఎక్విప్మెంట్ వైజ్ వచ్చేటప్పటికి మా దగ్గర 3000 రూపీస్ నార్మల్ జనరల్ మ్యాక్1 సైకిల్తో వాళ్ళు ఏ స్పీడ్ వెళ్తారో ఆల్మోస్ట్ ఆ స్పీడ్తో వెళ్ళేవాళ్ళం, కానీ మెడల్స్ వచ్చేవి కావు. ఇదే విషయం అడుగుదాం అనుకున్నాను కృష్ణ, విత్ రెస్పెక్ట్ టు ద సైకిల్. ఓకే, ఎందుకనంటే మిగిలింది రన్నింగ్ అండ్ స్విమ్మింగ్ మీ చేతిలో ఉన్నది, రైట్? అండ్ మనకి ఇక్కడ ఆక్వా ఫెసిలిటీస్ అవి ఉన్నాయి. వెరైస్ వెన్ సైకిల్కి వచ్చేటప్పటికి
మీ టైంలో ఇప్పుడు ఉండే అంత ఫెసిలిటీస్ లేకపోతే మనం ఇలాగ ఇంపోర్ట్ చేసుకున్న సైకిల్స్ కానీ అది అంతగా లేకుండే. హౌ డిడ్ యూ మేనేజ్ దట్? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్స్లో సర్వీసెస్ వాళ్ళు కానీ, మహారాష్ట్ర టీం కానీ, కర్ణాటక టీం కానీ, వీళ్ళంతా దాంట్లో వాళ్ళు అంటే ఎవరైతే మెడల్స్ ఆర్ బెస్ట్ ఆఫ్ 10లో ఉంటారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ రోజుల్లోనే 2.5 lakhs సైకిల్స్ వాడేవాళ్ళు ఆ ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ కాస్ట్ వచ్చేసి 10 lakhs 15 lakhs కూడా అయిపోయింది. ఓకే. బట్ ఆ రోజుల్లో మేము ఎలా కంపీట్ చేసేవాళ్ళం అంటే మన దగ్గర అంత స్పాన్సర్ ఉండేది కాదు, మనకు అంత ఫైనాన్షియల్ గా బ్యాకప్ అంత ఉండేది కాదు. ఓకే. మేము కూడా ఇప్పుడంటే కొంచెం మన సోషల్ మీడియా వచ్చేసి అప్రోచ్ అంటే నాకు ఇలా అవసరం ఉందని ఒక స్టాటస్ పెట్టుకోవడం, పోస్ట్ పెట్టుకోవడం, పబ్లిక్ కి తెలిసేటట్టు చేయడం వాళ్ళు. అప్పుడు అలాంటి లేవు, అంత మీడియా లేదు, కవరేజ్ లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా విత్ ఇన్ మా డిస్కషన్ లో అంటే మమ్మీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే అండ్ డాడీ డబ్బులు ఇచ్చినా ఇలా మా ఫ్యామిలీ ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే తప్ప. సో మనకున్న క్యాపబిలిటీలో అప్పుడు నాకు ఆ 3000 రూపీస్ 5000 రూపీస్ సైకిల్ అంతవరకు నేను అప్ టు. సో వాటితోటే బట్ నేను ఇందాక చెప్పినట్టు బాగా ముండోళ్ళం అంటే పెయిన్స్ అవన్నీ తర్వాత మాకంటే ఒకటి వెళ్ళిపోతున్నాడు అంటే మనం పట్టుకోవాలి, అది వాడు 5 lakhs సైకిల్ వెళ్తున్నా 2 lakhs ఓన్లీ మా ఫిజికల్ దీంతో చేసేవాళ్ళం. నాకు ఇది కావాలి, అవును ఇది రిక్వైర్మెంట్ అని ఎప్పుడు అనిపిస్తుంది ఒక ఎథ్లీట్ గా? అది లైక్ ఇప్పుడు మనము పోడియంకి 1, 2, 3 ప్లేసెస్కి ఫార్ అవే ఉన్నాం అనుకోండి, లైక్ మోర్ దెన్ 15th ప్లేస్ అబవ్ ఉంటే మనకి మేబీ ఆ మైండ్లో మనకు రాదు. ఓకే. బట్ వన్ యూఆర్ క్లోజ్ టు ద పోడియం, అచ్చా, మన ఎక్విప్మెంట్ మనం మిస్ అయిపోయి అనిపించింది అనుకోండి, ఓకే, అప్పుడు అనుకుంటాం మనం అప్గ్రేడ్ అవ్వాల్సిందే, అరే ఈ ఎక్విప్మెంట్ ఉంటే మనం కొట్టేవాళ్ళం. బట్ అట్లీస్ట్ 2 lakhs కాదు, మంచి ఇది సింగిల్ గేర్ తో తొక్కేవాళ్ళం, మా గేర్ కూడా ఉండేది కాదు. ఒక గేర్ సైకిల్ ఇచ్చినా బాగుండు. అప్పుడు మేము ఎవరినాడు అసోసియేషన్ వాళ్ళు అడిగేవాళ్ళం, అందరిని అడిగేవాళ్ళం. బట్ ఎవరు అంత చేస్తారు అన్నది అంటే పట్టుకొని చేయాలి, వాళ్ళ మీద ప్రెషర్ కావాలి అనే థాట్ కూడా మాకు ఉండేవి. మేము చేసేదాల్లో ఓన్లీ గేమ్ ఆడటమే అంతే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ దట్ బైస్కిల్, రైట్, మీకు దీనికి దానికి డిఫరెన్స్లు తెలియదు చెప్పాలి అని అంటే. ప్రాబబ్లీ వాజ్ దేర్ ఎనీ ఛాన్స్ వేరే స్టేట్స్ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఆ బైస్కిల్ని మీరు తీసుకుని ఒకసారి ట్రయల్ రన్ చేయటం కానీ అలాంటివి చేసేవారా మీరు? అంటే మనం యాక్చువల్లీ మీరు క్లియర్గా చూస్తేనే ఈ సైకిల్ ఆ సైకిల్ చూస్తే ఇది ఫారెన్ ఇది ఇండియన్ అని తెలిసిపోతుంది. అవును, లైక్ ఫారెన్ అంతా ఫేర్ వైట్ ఉంటుంది, మన ఇండియన్ కొంచెం బ్రౌన్ ఉంటుంది. రైట్, సేమ్ యాజ్ ఇస్ ఆ ఫ్రేమ్స్ కూడా చూడడానికి ఆ డిజైన్ కానీ మోర్ ఓవర్ కార్బన్ అంటే వెయిట్ కూడా ఇలా లిఫ్ట్ చేస్తే ఒక 8-9 kgs ఉండేది. అండ్ ఆ వీల్స్ కానీ గేర్ సెట్స్ కానీ అవన్నీ మనకి బై లుక్ ఓన్లీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. మేము అడిగేవాళ్ళం, పట్టుకునే వాళ్ళం, తొక్కేవాళ్ళం, బాగా ఇలా స్పీడ్ తొక్కుతున్నాడు అంటే ఇదే రీజన్. ఎందుకంటే మా ఈవెంట్లో స్విమ్ సైకిల్ రన్ మూడింట్లో ఎక్కువ డ్యూరేషన్ స్పెండ్ చేసేది సైకిల్ మీద. ఓకే. వేర్ వీ కెన్ కట్ ద టైం. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. ఆ టైమింగ్ అక్కడే కట్ చేయాలి. అది మనకు ఎక్విప్మెంట్ అంతా యాడ్ ఆన్ చేసుకుంటే టైమింగ్ అంతా మేనేజ్ చేసుకుంటే స్విమ్మింగ్ మన ప్లస్ ఉండి రన్నింగ్ వీక్ ఉన్నా సరే సైక్లింగ్ లో మనం కవర్ చేస్తాం. ఇక్కడ ఒకసారి నేషనల్స్ అవన్నీ చేస్తున్న తర్వాత వెన్ డిడ్ యూ ఫీల్ ఓకే ఇంకా నేను ఏదైనా మెడల్కో దేనికైనా నేను టార్గెట్ చేయాలి అనేసి అని ఎప్పుడు అనిపించింది? అది అదే 2017లో నాకు ఇంకా ఆల్మోస్ట్ కెరియర్ చాలా అంటే ఇవన్నీ ఆడి రొటీన్ అయిపోయింది. సో నాకు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ప్లస్ వెన్ ఐ లుక్ బ్యాక్ అందరూ ఉండేటట్టు కాకుండా నేను ఒక యూనిక్గా ఉంటాను. అంటే ఇంత కష్టపడ్డాం, సో ఎవరో వచ్చి ఏదో చేసి నన్ను లేపుతారు అనేది కాకుండా నేను ఒకటి చూస్ చేసుకొని అలాంటిది నేను చేయగల క్యాపబిలిటీ ఉన్నదని అనుకుని అప్పుడు నేను ఈ ఐరన్ మ్యాన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎవ్వరు చేయలే. ఓకే. అంటే అప్పటి వరకు 2017 వరకు ఈవెన్ మా సీనియర్స్ కానీ లేదంటే ఇంకా హిస్టరీలో లైక్ 1940s ఇలా ఈ స్టార్టింగ్ నుంచి కూడా ఎవరు ఐరన్ మ్యాన్ పార్టిసిపేట్ చేయలేదు. ఓకే. సో అది నేను చాలా రోజులు గ్రౌండ్ వర్క్ చేసి నిజమా కాదా లేదు మళ్ళీ మనం అనౌన్స్ చేసిన తర్వాత అది ఫాల్స్ అని చెప్పి రకరకాల కామెంట్స్ వస్తాయి. వీటన్నిటికీ ముందే ప్రిపేర్ అయ్యి ఏంటంటే ఓకే ఐరన్ మ్యాన్ అనేది ఒకటి ఉంది, అది కాకపోతే డిస్టెన్స్ దీనికి మించింది అనమాట. అంటే నేను అప్పటి వరకు కెరియర్లో చేసిన డిస్టెన్స్ 1.5 km స్విమ్మింగ్, 40 km సైక్లింగ్, 10 km రన్నింగ్. ఓకే. సో ఇది ఒలింపిక్ డిస్టెన్స్ ట్రయథ్లాన్ అంటారు. దాని తర్వాత ఒక్కసారి హైదరాబాద్ అడ్వెంచర్స్ క్లబ్ వాళ్ళు
హాఫ్ ఐరన్ మ్యాన్, అంటే ఐరన్ మ్యాన్ అని నాకు అప్పుడు పేరు తెలీదు, ఓకే హాఫ్ డిస్టెన్స్ ఐరన్ మ్యాన్ ఓకే కండక్ట్ చేశారు హైదరాబాద్. అది ఎలా ఉంటుందంటే 1.8 కిలోమీటర్ స్విమ్మింగ్, 90 కిలోమీటర్ సైక్లింగ్, 21 km రన్నింగ్. ఓకే. అది మేము ర్యాండమ్గా వెళ్ళి చేస్తాం, అంటే సైకిల్ కూడా నేను తీసుకెళ్ళాం. అక్కడ వాళ్ళు చూడు నార్మల్ మన బయట తొక్కుతారు కదా, అవును, అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తే 90 km నేను దాని మీద తొక్కాను. ఓకే. అది నా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోయాను. హైదరాబాద్ ఈవెంట్ నాకు ఎలా హెల్ప్ చేసిందంటే, ఇప్పటి వరకు ఎవరికి ఆంధ్ర ట్రైథలాన్ లో కానీ సమ్మర్ సైకిల్స్ రన్నర్స్ కానీ ఎవరికి రాని థాట్ ఐరన్ మ్యాన్ చేయాలని. రైట్. ఈ ఐరన్ మ్యాన్ చేయడానికి నేను ఆల్రెడీ చేశాను కదా, రైట్. సో వితౌట్ ఎక్విప్మెంట్ చేశాను కదా, రైట్. ఇది మేబీ ప్లాన్ చేసుకుంటే అవుతుందేమో అని చెప్పి నేను 2 months గ్రౌండ్ వర్క్. ఓకే ఓకే ఓకే. దిగక ముందు అది ఎక్కడెక్కడ జరుగుతుంది, దానికి ఏంటి, ఎన్ని months ముందు మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి, దానికి ఎక్విప్మెంట్ ఏంటి కావాలి, ఫుడ్ న్యూట్రిషన్ ఏంటి కావాలి, ఇవన్నీ ఒకటి చేసుకుని ఫైనాన్షియల్గా ఎంత కావాలి, లాస్ట్ అసలైంది ఫైనాన్షియల్గా. రైట్ అని అప్పుడు అనుకున్నా, ఆహా ఇందుకేనా ఎవరు చేయట్లేదు, ఎవరు టచ్ చేయాలి. 2 reasons, ఒకటి ఫైనాన్షియల్ ఎక్స్పెన్సివ్, ఇంకోటి ఫిజికల్గా చాలా విపరీతమైన ఇది స్ట్రెయిన్ కానీ మొత్తం అంతా దాని మీద పెట్టాల్సిన ఎండ్యూరెన్స్ స్పోర్ట్ ఇది. మీరు మొత్తం అంతా సర్చ్ చేశారు, దెన్ ఐరన్ మ్యాన్ ఫస్ట్ టైం కోసం మొత్తం అంతా డీటెయిల్స్ కనుక్కున్నారు. ఓవరాల్గా ఆ టైంలోని ఇన్ జనరల్గా ఒక కంప్లీట్ ఈవెంట్, ఐరన్ మ్యాన్ ఈవెంట్కి వెళ్ళాలి అని అంటే ఫైనాన్షియల్గా, అంటే విచ్ ఇన్క్లూడ్స్ ద ఫుడ్ అండ్ డైట్ అండ్ ఎవ్రీథింగ్, అవన్నీ రఫ్గా మనం ఎస్టిమేట్ వేసుకుంటే ఎంత పడుతుంది జనరల్గా? ఆ టైంలో ఇంక్లూడింగ్ ఎంట్రీ ఫీజు, ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది. ఎంట్రీ ఫీజు స్టార్టింగ్ 50,000. ఓకే. సో మనకి వెళ్ళి రావడానికి ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ ఓవరాల్గా 2.5 lakhs. అండ్ వీసా కూడా. ఇన్ని చేస్తూ వై ఐరన్ మ్యాన్ అంటే దానికి ఎందుకు అంత క్రేజ్? ఫర్ సపోజ్ మాకు అర్థం అవ్వాలి అని అంటే ఎందుకు అంత క్రేజ్ ఉంటుంది ఐరన్ మ్యాన్ అన్న దానికి? యాక్చువల్గా ట్రైథలాన్ అనేది మన ఇండియాలో ఇంకా ఈ స్టేజ్లో ఉంది. ఓకే. బట్ ట్రైథలాన్ అనే కాన్సెప్ట్ వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఓకే వాళ్ళు అక్కడ చాలా టాప్ లెవెల్లో ఉంది. అంటే ట్రైథలాన్ అనేది ఫిట్నెస్ ఎంతూసియాస్ట్లకి ఫస్ట్ చూస్ చేసుకున్న స్పోర్ట్ అనమాట. ఓకే. అవుట్ ఆఫ్ కంట్రీలో. ఓకే. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా 1-on-1 కాంపిటీషన్లో ఉంటుంది. సో బయట దేశాల్లో ట్రైథలాన్ అనేది ఇట్ ఇస్ ఎన్ ఎవరైనా సరే ఇమీడియట్గా చూస్ చేసుకునేది అనమాట. ఓకే. ఒక ఫిట్నెస్ మీద మీకు ఉంది అంటే, ఒక ఫిట్నెస్ ఒక అల్టిమేట్ అడ్వాంటేజ్కి వెళ్ళాలి అంటే, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా మంది ఐరన్ మ్యాన్ ఆడిన వాళ్ళు ఒలింపిక్ ప్లేయర్స్, సైక్లింగ్ వాళ్ళు కానీ ఒలింపిక్ ప్లేయర్స్ వాళ్ళకి మెడల్ కొట్టిన తర్వాత కూడా ఉన్నారు, అంటే పేర్లు నాకు అంతగా తెలియదు, వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంక ఇది అడ్వాంచర్ గా తీసుకొని ఇలాంటిది కూడా నేను చేయాలి, ఇందులో 1, 2, 3 లో ఉండాలి, ఓకే, అంత ఇంట్రెస్ట్ ఉన్న ఈవెంట్ ఫారెన్ కంట్రీస్ లో. ఓకే. దీని మీద ఓకే. అంటే సో బేసికల్లీ ఉండే స్పోర్ట్స్లోని దేనికైనా ఒకవేళ మనం తలమానికం అని అనుకుంటే ఆర్ఎల్స్ ఇంకా ఆల్మోస్ట్ ఇది చేస్తే మనం అంతా చేస్తున్నట్టు ఒక మైల్ స్టోన్ కింద అని అనుకుంటే, ఎథ్లీట్స్లో ఉండే వాళ్ళకి, స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి ఐరన్ మ్యాన్ ఈజ్ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ అందులోని అచీవ్మెంట్ వచ్చేటప్పటికి దట్స్ వెన్ పీపుల్ విల్ ఫీల్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎన్ అచీవ్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇలాగ ఒకటి, ఇంకొకటి అక్కడ కానీ ఇక్కడ కానీ ఈ ఐరన్ మ్యాన్ ఎలాగంటే కొంతమంది ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకి లైఫ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బ్రేకప్ కానీ, లేదంటే వాళ్ళ తాలూకాలు ఎవరైనా లాస్ అయిపోవడం కానీ, ఆ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కానీ, ఇంకా ఏదో లైఫ్ లో ఒక బ్రేక్ వచ్చిన వాళ్ళు రీస్టార్ట్ చేసేటానికి ఇలాంటి ఈవెంట్ మీద ఫోకస్ చేసి ఈ ఈవెంట్ ఫినిష్ చేయడం వాళ్ళు టార్గెట్ పెట్టుకొని, వాళ్ళు అది ఏదైతే బ్రేక్ వల్ల వాళ్ళు మెంటల్లీ లేదా ఫిజికల్లీ ఆగిపోయారో, ఈవెన్ ఫిజికల్లీ ఛాలెంజెస్ కానీ వీళ్ళన్నా అక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ చూస్ చేసి ఇది ఎక్కువ మ్యాక్సిమం ఇది చూస్ చేసుకొని ఈ పోడియం ఫినిష్ చేసినప్పుడు, లేదంటే మొత్తం ఈవెంట్ ఫినిష్ చేసినప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఈవెంట్ డిసైడ్ చేసేసారు, కానీ
ఫస్ట్ మీరే చెప్పాలి అని అంటే పెద్దగా అవేర్నెస్ కూడా లేదు, అవును. ఇన్ఫర్మేషన్ కూడా చాలా తక్కువ. ఎలా డీల్ చేశారు అసలు? ఫస్ట్ ఐరన్ మ్యాన్ జర్నీ ఎలా అయ్యింది అసలు? యాక్చువల్లీ జర్నీ అయితే మాత్రం హారబుల్. అంటే అదొక స్టోరీ లైన్ లా ఉంటుంది. నేను యాక్చువల్లీ రాశాను స్టోరీ, బట్ నాట్ రిలీజ్ చేయలేదు. అంటే ఏమైనా బుక్ రాశారు దాని గురించి? రాశాను ఓకే ఫస్ట్ ఐరన్ ఆఫ్ ఏపీ ఐరన్ మ్యాన్ జర్నీ అని చెప్పి. ఓకే. అది తర్వాత వీలైతే నన్ను సో ఆ బుక్ రిలీజ్ అయ్యే లోపల ఒక బ్రీఫ్ మనకి ఇక్కడ చెప్పేస్తున్నారు అనమాట మీరైతే షార్ట్ కట్ లో షార్ట్ కట్ లో. అది కూడా ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఐరన్ మ్యాన్ పేరుకి నాకు ఏదైతే వచ్చిన టైటిల్ కానీ, బట్ అంత ఈజీగా రాలే. ఏ కంట్రీలో జరిగింది అసలు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో జరిగింది. సో వీసాకి అన్ని మీరు అప్లై చేసేసారా? వీసా అప్లై చేయడానికి నాకు ఒక ఎన్ఓసి కావాలి. ఎన్ఓసి కావాలి. ఓకే. సో ఎన్ఓసి రావడం లేట్ అయింది. ఓకే. ఎప్పుడు ఒక 35 to 40 డేస్ మధ్యలో వచ్చింది. ఓకే. అంటే డేట్ ఆఫ్ జర్నీ ఆ 35 to 40 ఈ డేస్ ఇప్పుడు వచ్చింది కదా. నేను హైదరాబాద్ వెళ్ళి అప్లై చేస్తాను, విత్ ఎన్ఓసి అప్లై చేస్తాను. అక్కడ వాళ్ళు చెప్పారు 21 వర్కింగ్ డేస్లో వీసా విల్ కమ్. 21 వర్కింగ్ డేస్. ఓకే. ఎక్స్క్లూడింగ్ సాటర్డేలు, సండేలు, పబ్లిక్ హాలిడేలు. నేను అది స్కిప్ మర్చిపోయాను. 21 డేస్ అంటే 21 డేస్ అనుకున్నారు, ఇంక్లూడింగ్ సాటర్డే సండేస్ అనుకున్నారు మీరు. సో అంతే అలాగ అనుకుని, అంటే అంత ఫస్ట్ టైం కదా, అర్థమైంది. రైట్. సో ఎప్పుడైతే అలా అనుకున్నానో December 2nd నా ఈవెంట్. November 28కి ఇక్కడ నుంచి గెస్ట్ ప్రకారం వీసా వచ్చేస్తుంది. 28th చెన్నై నుంచి ఫ్లై అయిపోదాం అని చెప్పేసి November 28కి 28కి చెన్నై దగ్గర నుంచి పర్త్కి ఫ్లైట్ చేయించుకున్నాం. ఓకే. అప్పటి వరకు నాకు స్పాన్సర్స్ రాకపోతే మా కొలీగ్ దగ్గర ఒక 1 lakh అప్పు చేశాను. అండ్ ఇక్కడ వీసా రాకపోయినా వచ్చేస్తుంది అన్న గట్ ఫీలింగ్ తోటి ఫ్లైట్ చేయించేసుకున్నారు ఫస్ట్. ఫ్లైట్ చేయించేసుకున్నా. నా జర్నీ అంతా నేను ఫిక్స్ అయిపోయాను. అంటే వచ్చేస్తుంది 21 వర్కింగ్ డేస్ కదా, అప్పుడు కల్లా క్యాలిక్యులేట్ చేస్తే 29-30 వర్కింగ్ డేస్ 30 వర్కింగ్ డేస్ కదా, నార్మల్ 35 డేస్ అవుతుంది. సో దీంతో నేను ఫ్రీ అయిపోయి ఇంకా జర్నీ ప్లాన్ చేసుకున్నాను. ఈలోపు అమౌంట్ అది అరేంజ్ అవ్వకపోతే నా కొలీగ్ దగ్గర ఒక 1 lakh ఇంట్రెస్ట్ తీసుకున్నా, ఇంకొకటి దగ్గర ఒక 60,000 తీసుకున్నా, ఇంకొకటి దగ్గర 50,000 తీసుకున్నా. వీటితోటి ఒకటి ఫ్లైట్ టికెట్, తర్వాత వెళ్ళి రావడం ఫ్లైట్ టికెట్, అక్కడ అడ్వాన్స్ బుకింగ్, వీసా ఛార్జెస్ అన్నీ ఇలా అయిపోయి ఫ్లైట్ టికెట్ ఒకటి బుక్ చేసుకున్నాను కదా. 28th మార్నింగ్కి చెన్నై వెళ్ళిపోయాను. ఇక్కడ మర్చిపోయింది, అప్పుడు నాకు సైకిల్ లేదు. అదేంటది? సైకిల్ అంటూ లేదు. ఓకే. హైదరాబాద్లో ఒక ఆయన ఉంటే శ్రీధర్ అని చెప్పేసి, ఆయనకి సైకిల్ స్టోర్ ఉంది. రెంట్ బేస్ మీద పర్ డే 2000 ఎంతో రెంట్ బేస్ మీద తీసుకున్నా హైదరాబాద్ నుంచి. కెనాండిల్ 2 ఏదో సంథింగ్ ఆ సైకిల్ మోడల్. ఈ సైకిల్ని మీతో పాటు తీసుకెళ్తాను. సో అదేంటి, ఐ మీన్ అంటే దాన్ని మళ్ళీ డిసెంబుల్ చేసి అసెంబుల్ చేయొచ్చా, ఎలాగది? అంటే సైకిల్ బ్యాగ్ ఉంటుంది జనరల్గా, ఆ బ్యాగ్లోకి మేము వీల్స్ తీసేస్తాం, హ్యాండిల్ బార్ తీసేసి, అంటే ఆల్మోస్ట్ బ్యాగ్ సైజ్కి తీసుకొచ్చేస్తాం సైకిల్ని. ఓకే. అది మనకు ట్రాలీ లాగే ఎంత ఉంటుంది, అంటే ఎంత ఉంటుంది, వెయిట్ మాత్రం ఉంటుంది బ్యాగ్లో పెట్టిన తర్వాత. బట్ కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి, మళ్ళీ అది పాడవకూడదు. 28th మార్నింగ్కి నేను చెన్నై చేరుతాను. ఓకే. ఆ రోజు ఈవినింగ్ midnight 12కి ఎంతో నా ఫ్లైట్. ఓకే. అయితే అక్కడ అప్పుడు వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, వీసా ఈరోజు అయిపోయింది కదా, వర్కింగ్ డేస్ ఇంకా రాలేదు, నైట్ కల్లా వచ్చేస్తుందేమో అని అంత ఫోలిష్గా చిన్నపిల్ల దీంట్లో అలా ఆలోచించానంటే. ఈవినింగ్ అవుతుంటే వీసా రాలే. 6 దాటేసింది. 6 తర్వాత ఇంకా క్యాంపస్ క్లోజ్ కదా. ఓకే. అప్పుడు అరే వీసా రాలేదు ఏంటో అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తే వన్ ఆఫ్ మై డిగ్రీ క్లాస్మేట్ వాడికి కాల్ చేస్తే, అదేంటి నువ్వు ఎన్ని రోజులు అయింది అప్లై చేసి? 21 వర్కింగ్ డేస్ అంటే హాలిడేస్ కూడా తీయాలి కదరా. అరే అవును కదా, నేను మర్చిపోయాను. అయినా సరే 25 డేస్ అవుతుందిరా కరెక్ట్గా వర్కింగ్ డేస్లో, ఎప్పుడు అంత బార్డర్ పెట్టుకోకూడదు, ఏం చేద్దాం అంటే, సరే ఆగు, తనకి ఒక మన ఢిల్లీలో విప్ ఉంటారు కదా, వాడి బ్యాంకరు, సో కొంచెం రిలేషన్ ఉంది, ఆయనతో మాట్లాడుతాను నాకని చెప్పి అక్కడ కదిలింది. కాల్ చేశాడు, నేను మాట్లాడతాను, అయితే ఈరోజు అలాగే ఎంబసీ క్లోజ్ కదా అని అంటే, ఈ ఫ్లైట్ రీషెడ్యూల్ చేసుకోమని చెప్పాను. ఓకే. అది రీషెడ్యూల్ చేసుకుంటే ఇంకా మైనస్ పడుతుంది, మీరే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. ఓకే. అంటే నేను బుక్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కదా. అంతే కదా. సో ఎప్పుడైతే రీషెడ్యూల్ అని నేను టికెట్ అలా వదిలేసాను. ఓకే. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ఫ్లైట్ టికెట్ చేయించుకున్నాను, ఫ్రెష్ టికెట్ ఉన్న దాంతో, ఉన్న డబ్బుల్లోనే.
చేయించుకున్న తర్వాత అప్పుడంతా 29th. ఎప్పుడైతే ఇంకో రోజు నాకు ఇది ఎక్స్టెండ్ అయ్యిందో, ఆ రోజు ఎప్పుడైతే ఆ గిఫ్ట్ మాట్లాడారో ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఒక స్టేటస్ పెట్టాను, అరే వీసా డిలే, నేను ఇలా స్ట్రక్ అయిపోయాను చెప్పి స్టేటస్ పెట్టాను. అప్పుడు నా స్టేటస్ ఎవరైతే చూసారో వాళ్ళందరూ రెస్పాండ్. అందులో కొంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ కాలేజ్ పెట్టి ప్రెస్లో ఉన్నారు. వాళ్ళు కాంటాక్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, నేనే మాట్లాడతాను నాకని చెప్పి వాళ్ళు పేపర్ ఆడిచ్చి టీవీలో ఒక ఛానల్ వాళ్ళు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి. ఆ ఛానల్లో ఇలాగా సోన్సో వ్యక్తి చెన్నైలో వీసా రాక ఇరికిపోయాడు అని చెప్పేసి స్క్రోలింగ్. ఆ స్క్రోలింగ్ పైన మెయిన్ వీడియోలోని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి. ఈ స్క్రోలింగ్లో కింద సోన్సో కాల్డ్ పర్వాడా. ఇది అప్పుడు హైలైట్ అయ్యి మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఏమైంది, సరే ఇలా అయిపోయింది షట్, సరే నేను ట్రై చేస్తాను. అలాగా ఆ రోజు సాయంత్రం అందరూ కాల్ ట్రై చేశారు, బట్ ఆ రోజు కూడా రాలే వీసా. ఈవినింగ్ 6 అయిపోయింది. ఈ ఫ్లైట్ టికెట్ కూడా ఇదే అయిపోయింది. నెక్స్ట్ అప్పుడు అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ కృష్ణ, ఫస్ట్ది ఎలాగా వీసా రాలేదు, మీరు టికెట్ చేయించేసుకున్నారు. రెండో టికెట్ అయినా సరే కూడా వీసా వచ్చినందుకు వెయిట్ చేయాల్సింది కదా, అది కూడా అంటే కంపల్సరీ టికెట్ తీసేసుకోవాలా ఏంటి సిచ్యువేషన్? అంటే ఫర్ మీ టు అండర్స్టాండ్. మెయిన్ టికెట్ ప్రైస్ పోతుంది, ఓకే, అంటే పెరిగిపోతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మేము ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 1 డే, ఇది పెద్ద ఈవెంట్ అంటే ఈవెంట్కి ఒక 2-3 రోజులు ముందెళ్ళి అకామిడేషన్ అది చూసుకొని ఆ ఈవెంట్ ఏదైతే ఎక్కడైతే రూట్ ఉంటుందో ఆ రూట్ మేము ఫిజికల్గా సైకిల్ అయితే సైకిల్ తోకడం, స్విమ్ అయితే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం, రన్నింగ్ కోర్సులో రన్నింగ్ చేయడం, అంటే మేము అడాప్ట్ చేసుకోవడం. కొంచెం చాలామంది 1 వీక్ ముందు కూడా అవుతారు, మనం అట్లీస్ట్ 3-4 డేస్ ముందు వెళ్ళాలి కదా, ఆ డేస్ కట్ అయిపోతున్నాయి. ఓకే, సో డెడ్ ఎండ్ అయిపోతుంది, రైట్. అందుకు ఎక్స్పెక్టేషన్తో నేను పెట్టుకున్నాను. ఇంకా ఫ్రైడే అంటే ఫ్రైడే తర్వాత సాటర్డే సండే హాలిడే కదా, ఇంకా రాదు వీసా. సండే నా ఈవెంట్, ఫ్రైడే లాస్ట్, ఫ్రైడే ఇంకా చెన్నైలో ఉన్నాను. ఆ తర్వాత సాయంత్రం వరకు చూసాం రాలేదు. సాయంత్రం 6:30 అయింది. 6కి ఎంబసీ క్లోజ్ కదా, 6:30 అయింది. ఎప్పుడైతే వేసారో నేను ఫిక్స్ అయిపోయి వైజాగ్ ఏమైతే అయింది, వైజాగ్ టికెట్ బుక్ చేసుకున్నాను. బస్సు వెళ్ళి సైకిల్ ఏమో క్లాక్ రూమ్లో ఉన్న సైకిల్ తీసుకొచ్చి బస్ దగ్గరికి వెళ్ళిపోతుంటే అక్కడే ఎయిర్పోర్ట్ క్యాంపస్ నుంచి క్లాక్ రూమ్ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నా, చిన్న కాల్ చేసి మెయిల్ ఏదో వచ్చిన, అంటే నేను మెయిల్ యాక్సెస్ ఇచ్చాను ఏమైనా వస్తే చూసుకొని. మెయిల్ ఏదో వచ్చినట్టు ఉంది, అది ఏదో నాకు తెలియదు, ఒకసారి చూడంటే తీరా చూస్తే అలా వీసా చూసాను, కళ్ళని నీళ్ళు తిరిగాయి, వచ్చింది వీసా. వెంటనే ఇంకా ఫస్ట్ ఇంట్లో కాల్ చేసి ఎక్స్ప్రెస్ నేను అసలు ఆ రోజైతే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఎవరితో మాట్లాడినా ఫస్ట్ ఏంటి వచ్చింది. దాని ఆనంద బాష్పాలు అంటారు లేదా యాంగ్జైటీ అంటారో అది నాకు తెలియదు, బట్ ఆనంద బాష్పాలు అయితే కాదు, స్ట్రెస్ నుంచి వచ్చిన ఒక కాంపాక్ట్ దీంట్లో కూడా వచ్చిన ఒకేసారి బరస్ట్ అయిపోతే ఎలా ఉంటుంది. ఒక థ్యాంక్స్ చెప్పినప్పుడు కూడా బాధతో ఏడుపు వచ్చేది. అలాగా ఎవరైతే ప్రెస్ వాళ్ళు హెల్ప్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఏడ్చామని మా అఫ్సల్కి కాల్ చేసి ఏడ్చాను. సరే మొత్తం ఆ ఏడుపు సినారీ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, టికెట్ చేయాలి, ఏం చేయాలి? అప్పుడు ఎవరైతే ఫస్ట్ ఒక విప్తో మాట్లాడాడో వాడికి ఇలా సిచ్యువేషన్ చెప్పాను, అయిపోయిందిరా మొబైల్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలంటే నువ్వేం టెన్షన్ పడకరా, నువ్వు రిలాక్స్గా ఉండు, ఈవెంట్ ఉంది, నువ్వు ఎక్కడ రిలాక్స్ రాకు, అది టికెట్ చేయించడం. టికెట్ ఎంత చేయించు, ఓకే అర్థమైంది, సరే ఆగు నీ డీటెయిల్స్ ఇవ్వాలి. 11:30కి ఒకటి సింగపూర్ ఎయిర్లైన్స్ ఉంది కదరా, నేను కాస్ట్ చూసావా మామ ఎంత అంటే 50,000 రా. ఒక్క రోజు ఒక జర్నీకి 50,000 ఓన్లీ ఫ్లైట్కి ఇవ్వాలంటే నాకు పెద్ద అమౌంట్ ఆ టైం. వాడే ఒకటే అన్నాడు, నువ్వు ఏమో ఆలోచించుకో, నువ్వు రిలాక్స్ అవ్వు, మెంటల్లో స్ట్రెస్ తీసి ఫిజికల్గా నువ్వు ప్రిపేర్ అయ్యావు, బయలుదేరు, నువ్వు డీటెయిల్స్ అంటే టికెట్ వాడు బుక్ చేసి నాకు మెయిల్ చేసి డబ్బులు వచ్చిన తర్వాత చూసుకుంటావు, నువ్వు ముందు వెళ్ళావు. We will definitely talk about both the Ironmans wife after. సో ఆస్ట్రేలియాలో దిగారు, ఆ తర్వాత ఏంటి జర్నీ ఏంటి? పర్త్లో దిగిన తర్వాత ఈవెంట్ వెన్యూ ప్లేస్ 250 కిలోమీటర్స్. ఓకే, సో వెళ్ళాను, బస్సులో వెళ్ళాను, సైకిల్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు గుర్తొచ్చింది, నేను రిజర్వ్ చేసుకున్నవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కదా. ఓకే, రైట్ యా. సో ఆ తర్వాత ఒక్క సెకండ్ యాబ్సెంట్ అయిపోయాను.
విత్ సైకిల్ ఉన్నాను కదా, లగేజ్ ఎక్కువ ఉంది. సో నాకు ఏం చేయాలో అర్థం అవ్వాలి. అలా నా పాటలు నేను పడతా ఉంటే లక్కీగా ర్యాండమ్గా మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి తగిలింది. వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. లైక్ మొత్తం నా స్టోరీ అంతా విన్నారు. దెన్ నా దగ్గర ఇంకా ఈ వేరే హోటల్ బుక్ చేసుకోవడం కూడా అంత లేవు, ఒక లిమిటెడ్ అమౌంట్ ఉంది. సో ముందు అక్కడ ఇండియన్ రెస్టారెంట్లో కడుపు నిండా అన్నం తిన్నా, మామూలు రైస్ అని. ఆ తర్వాత నైట్ 12 వరకు పాపం వాళ్ళు ట్రై చేశారు ఎక్కడైనా అకామిడేట్ చేయడానికి. లాస్ట్కి ఇంకే అది దొరకకపోతే వాళ్ళ చెఫ్. అది సబబ్సా బాగా అంటే దూరంలో ఉందా? అదేంటది సిటీకి చాలా దూరం, అది ఎలాగది? అది ఎలా అంటే ఒక టూరిస్ట్ ప్లేసే, అచ్చా, అంత కమర్షియల్ కాదు. ఓకే. ఓన్లీ ఐరన్ మ్యాన్ ఈవెంట్ అయిన 1 వీక్ మాత్రం ఫుల్ బిజీ ఉంటుంది, అన్ని ఆక్యుపై అయిపోయి ఉంటాయి. అచ్చా అచ్చా అచ్చా. సో అదే టైంలో మీకు హోటల్స్ అన్ని బిజీగా ఉంటాయి, మిగిలిన టైంలో ఖాళీ ఉంటుంది చాలా తక్కువ. అంటే యాక్చువల్గా జనాలు లివింగ్ కూడా తక్కువ. ఓకే. అంటే పాపులేషన్ కూడా తక్కువ. ఓన్లీ ఐరన్ మ్యాన్ కి ఒకేసారి 3000 మెంబర్స్ ఒక జస్ట్ ఒక ఏరియా వచ్చి ఉంటే అకామిడేట్ చేయడానికి కొంచెం కష్టం కదా. రైట్. నేను అవన్నీ మర్చిపోయాను. తర్వాత ఎప్పుడైతే ఇలాగా ఇదైందో వాళ్ళు నాకు 12 o'clockకి కార్లో పడుకుంటావా, మా చెఫ్ నీకు తోడు ఇస్తాను అని చెప్పి అన్నారు. సో నాది సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేసి నా థింగ్స్ అన్ని, రేపు మాకు కావాల్సిన థింగ్స్ అన్ని నేను కార్లో పెట్టుకొని ఆ రోజు పడుకున్నాను. మార్నింగ్ మళ్ళీ 3:30కి లేచి 12:15 పడుకున్నా. మార్నింగ్ లేచి 3:30. ఇంకా 3:30కి మళ్ళీ అంటే నిద్ర లేదు ఒకవైపు, ఈవెంట్ నర్వస్ ఒకవైపు. సో మొత్తం థింగ్స్ అన్ని పట్టుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోయి నా బ్యాగ్లో కావాల్సినవి అంటే నిన్న పెట్టుకోలేనివన్నీ ఈరోజు పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత స్విమ్మింగ్ అయిపోయింది, సైక్లింగ్ అయిపోయింది. సైక్లింగ్లో నాదే దాన్ని ఏమంటారు, అక్కడ అన్ని సైకిల్స్ ఫుల్ ఎక్స్పెన్సివ్. అదొక సింహాల మధ్యన మనది చిన్న లేడీ పిల్లలాగా మనది రెంటెడ్ సైకిల్. అయినా ఆ సైకిల్ బాగానే పరిగెట్టింది. నేనైతే చాలా బాగా తొక్కాను అప్ టు కొన్ని కిలోమీటర్లు. తర్వాత ఇంజురీ స్టార్ట్ అయ్యి ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇవన్నీ యాడ్ అయిపోతాయి కదా. ఆ తర్వాత మళ్ళీ రన్నింగ్కి వచ్చాను. టిల్ 20 kilometers వరకు సూపర్. ఓకే అమ్మో అయిపోయాను, నేను ఐరన్ మ్యాన్ అయిపోయాను, నాకు అవుతున్నాను అనే ఒక ఆనంద బాష్పాలతో ఏడ్చాను కూడా. నిజంగా నాకు ఆ మూమెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏడ్చిన ఒక హ్యాపీ టీయర్స్ కూడా ఒక 5 minutesలో మళ్ళీ సాడ్ ఏంటంటే లెగ్మెంట్. ఓకే. నా లెఫ్ట్ లెగ్మెంట్ ఫెయిల్ అయిపోయింది. ఓకే. ఇంకా మిగతా 21 kilometers కూడా నేను ఓన్లీ ఒక లెగ్ తోటి ఆల్మోస్ట్ లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. కానీ మైండ్ కమిట్మెంట్ ఏంటంటే ఐరన్ మ్యాన్ అవ్వాలి అని ఒక కమిట్మెంట్ తోటి అంత హార్డ్ సిచ్యువేషన్లో కూడా జస్ట్ ఫినిష్ చేయగలిగారు. ఫినిష్ చేసినప్పుడు వాళ్ళు యూఆర్ అన్ ఐరన్ మ్యాన్ ఫ్రమ్ ఇండియా అని అంటారు. ఆ ఇండియా ఆ 2 ముక్కలు అన్నది ఈ పెయిన్ అంతా ఒక్కసారి గాన్. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ స్విమ్మింగ్ చేస్తారు. ఎన్ని కిలోమీటర్స్ స్విమ్మింగ్ అనేది? 3.8 kilometers, ఆల్మోస్ట్ 4 kilometers. 3.8 kilometers. అండ్ అదొక ఓపెన్ కెనాల్ లాంటిది, ఒక రివర్ లాంటిది. ఓషన్లో స్విమ్ చేశారు. ఓకే. ఓకే. ఓషన్ మధ్యలో షార్క్స్ కూడా సైట్ అయ్యి అని చెప్పి మమ్మల్ని మధ్యలో ఆపారు కూడా. పైనుంచి హెలికాప్టర్లో షార్క్స్ కూడా సైట్ అయ్యి అంటే వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు, ఏదైనా సేఫ్టీ నామ్స్ ఎక్కువ. అక్కడి నుంచి రివర్స్ పంపించేసి సైక్లింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ సైక్లింగ్ ఎన్ని కిలోమీటర్స్? సైక్లింగ్ 180 kilometers. 180 kilometers. ఎగ్జాక్ట్లీ. ఎంత టైం పట్టింది? చెప్పాను కదా, అది మన సైకిల్లో ఇంజురీ అవన్నీ నార్మల్గా నేను 6 hours లోపు అయిపోద్ది. బట్ థింగ్ ఏంటంటే అక్కడ నా సిచ్యువేషన్ ప్రకారం 7 hours 40 minutes పట్టింది. కృష్ణ, 7 hours 40 minutes అంటే ఓవరాల్గా మీరు ఆ టైంలో తినాలన్నా ఏమైనా మీరు మధ్యలో హాల్ట్ ఇస్తారా లేకపోతే ఏం చేస్తారు మీరు? హాల్ట్ లేవుంటో యాక్చువల్గా మనకి రిఫ్రెష్మెంట్ పాయింట్స్ ఉంటాయి. లైక్ చోటు వాటర్ బాటిల్ ఇస్తారు. ఓ రైట్ యా ఎగ్జాక్ట్లీ. అది ఎవ్రీ 25 kmకో లేదా 50 kmకో ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వరు ఎక్సెప్ట్ వాటర్ బాటిల్ రీఫిల్ చేసుకోవడం తప్ప. ఎందుకంటే అందరికి రేస్ డే డ్యూరేషన్ డ్యూరింగ్ ద రేస్ ఆ హైడ్రేషన్ ఏదైతే మెయింటైన్ చేస్తారో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే సో బేసికలీ ఇలాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళొక నేచర్ కాల్ కానీ లేకపోతే ఒక ఆకలి కానీ ఇలాంటివన్నీ మర్చిపోయి ఇంకా కంప్లీట్లీ డెడికేటెడ్ టు దట్ ఈవెంట్. నేచర్ కాల్ కామన్,
అది ఎలా అవుతుందంటే మేము తీసుకునే వాటర్ బాటిల్ BCW ఇవన్నీ ఉంటాయి కదా, అంత ఎక్కువ తీసుకుంటే అంత హైడ్రేటెడ్గా ఉంటాం కదా. సో మధ్యలో పక్కా వస్తుంది, అక్కడ మొబైల్ టాయిలెట్స్ ఉంటాయి. ఓకే ఓకే. బట్ ఆకలి విషయానికి వస్తే దట్స్ అ మేజర్ థింగ్. ఏంటంటే ఇక్కడ చేస్తున్నప్పుడు అసలు ఆకలి అనేది రాకుండా ఉంచుకోవడమే ఫస్ట్ మేజర్ హైడ్రేషన్. అంటే బిఫోర్ యూ గెట్ టైర్డ్, ముందే టైర్డ్ అవ్వకుండా మనం ప్రికాషన్గా ముందుగానే తినేయాలి. మనం ఏం తింటాం? చాక్లెట్స్, జెల్స్, ఈ రెండే. అప్పుడప్పుడు ఏమైనా క్రాంప్స్ వస్తుంది అనుకుంటే సాల్ట్ టాబ్లెట్. ఓకే. ఈ మూడిటి కూడా ఒక అంటే దీనికి ఇలా పర్టికులర్గా ప్రతి 1 hourకి ఒక చాక్లెట్, ఎవ్రీ 15 minutesకి ఒక జెల్, ఇలా డ్యూరింగ్ హోల్ స్ట్రెచ్ మన సైక్లింగ్ అంతా ఈ రెండు తిన్నది. అవి మనకి యాక్చువల్గా లోపలికి వెళ్ళవు. ఫస్ట్ 4 chocolates వరకు ఓకే, దాని తర్వాత మీకు ప్రోటీన్ బార్ ఎప్పుడైనా తిన్నారా? ప్రోటీన్ బార్ తిన్నా. ప్రోటీన్ బార్కి మామూలు చాక్లెట్కి చాలా తేడా. అవును అవును. అది చూయింగ్ చేస్తుంటే అంటే ఫస్ట్ 1-2 chocolates వరకు ఓకే, బట్ అక్కడ మేము 6 chocolates అంటే 4th chocolate నుంచి ఎలా ఉంటుంది అంటే లోపలికి వెళ్ళాం, మింగడం కూడా చాలా కష్టం. అలాంటిది జస్ట్ వాటర్తో మింగేసేవాళ్ళం. జెల్స్ అయితే ఇంకా చెప్పవలసిన లేదు, వామిటింగ్. అండ్ ఒక విధంగా చెప్పాలనంటే అసలు వెళ్తారో వెళ్ళరో తెలియని సిచ్యువేషన్ నుంచి ఫస్ట్ టైం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి అది అంతా కూడా ఒక్కసారి ఇంకా ఆల్మోస్ట్ మీరు ఒక ఫినిష్ లైన్ అన్న దాని దగ్గరకు వచ్చేటప్పటికి వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అదే దాన్ని మీకు చెప్పినట్టు ఆ 20 km హ్యాండిక్యాప్డ్ లాగా పరిగెడు. అది చాలా ఫుల్, అంటే ఒక లెగ్ మీద చేసిన ఈ లెగ్ అంతా ఎంత స్వెల్లింగ్ అయిపోయింది. లాస్ట్ 500 meters ఎక్కడైతే ఫినిషింగ్ ఆర్చ్ కనబడుతుందో ఆ 500 meters మరి ఇదంతా లిగ్మెంట్ ఏంటని తెలియదు, హ్యాపీగా పరిగెట్టాను. ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వాడు ఓన్లీ థింగ్ ఏంటంటే వాడు ఇండియా అన్నాడు అండ్ కృష్ణ యువర్ ఫ్రమ్ కృష్ణ యువర్ అండ్ ఐరన్ మ్యాన్, ఆ 2 words ఎంత బూస్టింగ్ ఇచ్చాయంటే అక్కడ ఇంకా స్ప్రింట్ టైంలో పరిగెట్టి మళ్ళీ అక్కడ పడిపోయింది, ఫినిషింగ్లో అక్కడ మళ్ళీ పడ్డా. సో అది ఆ మూమెంట్ మాత్రం ఎనర్జీ, అంటే అన్ని స్ట్రగుల్స్ వచ్చింది దీనికోసమే కదా. అది ఎగ్జాక్ట్ టైమ్. సో నాకు ఇంకేమేమి అనిపించలే అవన్నీ అంటే లైక్ ఇట్స్ లైక్ గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అండ్ జనరల్గా చెప్పాలంటే ఈవెంట్ టు ఈవెంట్, ఫర్ సపోజ్ మీరు 3 సార్లు ఐరన్ మ్యాన్ చేశారు కదా, ఈవెంట్ టు ఈవెంట్ ఎంత గ్యాప్ ఉండాలి? అలాంటిది ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉంటాయా జనరల్గా? అంటే మీరు మళ్ళీ రికవర్ అవ్వటానికి ఇవన్నీ చేయటానికి ఎంత టైం పడుతుంది జనరల్గా? నార్మల్గా ఒక కామన్ ఇంటర్మీడియట్ ప్రో ప్లేయర్కి అయినా సరే ఒక ఫుల్ ఐరన్ మ్యాన్ చేసిన తర్వాత ఇంకో ఐరన్ మ్యాన్కి 1 month రికవరీ ఉంటుంది. ఓకే. అండ్ వన్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ సతీష్, సో ఐ థింక్ మీరిద్దరు చాలా యు గైస్ హ్యావ్ డన్ లాట్ మెనీ ట్రైథ్లాన్స్, మీరు చాలా చేసినట్టున్నారు. సతీష్, హాయ్ కృష్ణ, ఎలా ఉన్నావు? గుర్తున్నానా? నేను సతీష్ని. అండ్ మన పరిచయం 2002 నుంచి కూడా స్టిల్ ఈరోజు 2014 వరకు కూడా మనం మంచి నేషనల్ స్విమ్మర్స్గా మనం కంటిన్యూ అయ్యాం. అండ్ స్టేట్లో కూడా అయితే నువ్వు ఫస్ట్ కానీ నేను సెకండ్, లేదా నేను ఫస్ట్ కానీ నువ్వు సెకండ్ ఉండేవాడివి. కానీ స్టిల్ ఈ రోజుకి కూడా నువ్వు స్పోర్ట్స్ ఫీల్డ్లోని ఇంకా కంటిన్యూ అవుతున్నావు. అండ్ నిజంగా చాలా గర్వకారం అది. అండ్ మనం చేసేది ఆ రోజుల్లో ట్రైథలాన్, అది చాలా అంటే అప్పటికే అది చాలా పెద్ద ఈవెంట్ అది ట్రైథలాన్ అనేది. 2014 నుంచి కూడా ఎవరు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయాం. అండ్ స్టిల్ ఈ రోజుకి కూడా నువ్వు స్పోర్ట్స్ కంటిన్యూ అవుతున్నావు. నేను చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. మాకు ఆ ఛాన్స్ దొరికితే మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ మాకు ఆ అవకాశం రావట్లేదు. అండ్ ఈరోజు నువ్వు ఐరన్ మ్యాన్ చేసావంటే మాత్రం నిజంగా మా ఫ్రెండ్ పలానా ఫీల్డ్లో ఉన్నారు, ఐరన్ మ్యాన్ చేస్తున్నారు అంటే చాలా గర్వంగా ఉంది మాకు. అండ్ నేను కూడా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటాను, ఐరన్ మ్యాన్ అంటే ఇప్పుడు ట్రైథలాన్తో పోల్చుకుంటే ఇది 10 రెట్లు ఎక్కువ. సో అలాంటి ఈవెంట్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లోనే నువ్వు ఎదిగినందుకు మేము చాలా గర్వపడుతున్నాం కృష్ణ. సతీష్ అంటేనే నాకు చైల్డ్హుడ్లో ఒక కాంపిటేటర్ అన్నమాట వాడు. అచ్చా. మేమిద్దరం స్టేట్ మీట్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్కి, గోల్డ్ సిల్వర్కి ప్రతి ఇయర్ మా ఇద్దరికి మధ్యన కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఒకసారి వాడి ముందు, ఒకసారి నేను ముందు. ఓకే. బట్ అలాగా నాకు ఎలా అంటే నా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ నా కాంపిటేటర్స్.
సో నాకు ఎవరితో అయితే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందో వాళ్ళు నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోతారు. అలాగా సతీష్తో నాకు మంచి ఆ చైల్డ్హుడ్ జర్నీ ఉంది కాంపిటేటివ్ ఫీల్డ్. వాడు ఎప్పుడూ నేను ఇంకా చేయలేను అన్నప్పుడు వాడు ఏదో అనేస్తాడు, నాకు అప్పుడే కరెక్ట్గా మోటివేషన్ వస్తుంది, అయ్యి మళ్ళీ ఆడిని కొట్టని ట్రై చేస్తాను. అలాగే కంటిన్యూ అయిపోయింది జర్నీ అంతా. కృష్ణ 3 times మీరు ఐరన్ మ్యాన్ చేశారు, ఇక్కడతో ఇంకా ఫుల్ స్టాపా లేకపోతే నెక్స్ట్ ఇంకేమైనా ఉంటుందా దీని తర్వాత? లేదు, డెఫినెట్గా నేను ఐరన్ మ్యాన్ మళ్ళీ ఆడతాను. మళ్ళీ అది నేను లాస్ట్ వరకు అంటిల్ ఐ నాకు ఒప్పుకున్నంత వరకు నేను చేస్తాను. ఓకే. తర్వాత అది కాకుండా ప్రస్తుతానికి నెక్స్ట్ అయితే నాది ర్యామ్ క్వాలిఫైయర్ ఒక ఈవెంట్ ఉంది. ఓకే. రేస్ అక్రాస్ అమెరికా అని. రేస్ అక్రాస్ అమెరికా. ఓకే. యుఎస్ లో 4000 1 and 2 1 and 4,800 కిలోమీటర్స్ సైక్లింగ్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ టఫ్. మొత్తం ఎంటైర్ ట్రాక్ అంతా టఫ్. అంటే ఎన్ని డేస్, ఎంత డ్యూరేషన్? అది 8 days ఇస్తారు. ఓకే. ఎందుకంటే రికవరీ ఉండాలి, మనతో పాటు క్రూ ఉంటారు, వాళ్ళకి రికవరీ ఉండాలి, ప్లస్ వెరీ ఎక్స్పెన్సివ్. అందులో మొత్తం ఆ వే అంతా ఎలివేషన్, హై ఎలివేషన్, అందుకే అది టఫ్. దానికి క్వాలిఫైయర్ మన ఇండియాలో కొన్ని ఉన్నాయి, కొన్ని ట్రాక్స్ ఉన్నాయి, ఆర్గనైజర్స్ ఉన్నారు చేసేవాళ్ళు. దాంట్లో ఒక ఈవెంట్ నేను ఆల్రెడీ 2020లో అటెంప్ట్ చేశాను, వితౌట్ ఇది కూడా సేమ్ అలాంటిది అటెంప్ట్ చేశాను. 550 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ లెగ్మెంట్ ఫెయిల్ అయింది, సేమ్ లెగ్మెంట్ ఇష్యూ నాకు రిపీట్ అయింది. ఓకే. అప్పుడు ఆపేసాను. ఆ రికవరీ ఎన్నాళ్ళు పడుతుంది కృష్ణ? యాక్చువల్లీ డాక్టర్స్ వెంటనే మనం ఎంఆర్ఐ పట్టుకుని వెళ్తే వెంటనే సర్జరీ అంటారు మామూలు బయట వాళ్ళకి. ఆ టైప్ ఆఫ్ టైర్కి మాకేంటంటే స్పోర్ట్స్ కదా, మేమంటే అంత వారంగా సర్జరీ కలం. మ్యాక్సిమం ఏమిటంటే కొంచెం రెస్ట్ ఇచ్చినా పర్లేదని చెప్పి ఫిజికల్గా ఫిజియోథెరపీతో లేదంటే రివర్స్ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ రీహాబ్లోనే మాకు దాన్ని రికవరీ చేస్తాం, అంటే ఎక్కువ స్ట్రెంథనింగ్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఫ్యామిలీ లైఫ్ అండ్ డైట్, ఐ బిలీవ్ ఐరన్ మ్యాన్కి కానీ లేకపోతే ఇలాంటి ట్రయథ్లాన్కి ఇలాంటి ఈవెంట్స్కి ఒక సెపరేట్ డైట్ అంటూ ఉంటుంది, తప్పకుండా, రైట్? సో ఒకవేళ ఈవెంట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీది ఒక రకమైన డైట్ అండ్ ఒకవేళ రిలాక్స్ అయిపోయినప్పుడు ఒక రకమైన డైట్ ఉంటుందా? హౌ డస్ ఇట్ హ్యాపెన్? సింపుల్ అండి. అంటే ఈవెంట్ యాక్చువల్గా ఒక ఫుల్ ఐరన్ మ్యాన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అట్లీస్ట్ 6 months ఒక డిసిప్లైన్డ్గా ఫుడ్ కానీ లేదంటే డైలీ రొటీన్ ఫుడ్ కూడా మాకు ఎలా అంటే కార్బ్స్ ఉంటాయి, అన్నీ క్యాల్కులేటెడ్, కార్బ్స్ క్యాల్కులేటెడ్, ప్రోటీన్ క్యాల్కులేటెడ్, తర్వాత ఎంత బర్న్ చేస్తున్నాం, ఎంత లోడ్ చేస్తున్నాం, ఇది డిపెండ్స్ ఆన్ వర్కౌట్ బట్టి వెళ్ళిపోద్ది. బట్ ఇందులో ఏంటంటే మాకు జంక్ మాత్రం ఫుల్ అబౌట్ జంక్ తినము, నో డ్రింక్స్, బ్లాక్ డ్రింక్స్ కూడా ఉండవు, ఓన్లీ కాఫీ. సో ఈ 6 months డ్యూరింగ్ ఇలా ఉంటుంది. ఈ 6 months ఏదైతే మిస్ అవుతామో కరెక్ట్గా ఐరన్ మ్యాన్ అయినా ఒక 1 week మాకు రికవరీ టైం ఉంటుంది చూసారా, ఆ టైంలో మన ఫేవరెట్ ఫుడ్ సమోసా, పునుగులు, ఓకే, ఇవి కొంచెం వెళ్తామండి. బికాజ్ చాలా క్రావింగ్స్ మేము ఆపిస్తుంటాం ఆ టైంలో. సో ఎప్పుడైతే ఈవెంట్ అవుతుందో ఒక 1 week వరకే ఆ చీట్ మీల్ తినగలం, కానీ లేదంటే అది కూడా కష్టం. అండ్ మీ లైఫ్ పార్ట్నర్, సో తను షీఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ షీఈస్ వెరీ ప్రౌడ్. హాయ్ కృష్ణ. జనరలీ కృష్ణ అయితే ఇంట్లోని చాలా ఫుడ్ విషయానికి వస్తే చాలా సాక్రిఫైస్ చేస్తాడు. లైక్ జంక్ ఫుడ్స్ అవి, ఆయిలీ ఫుడ్స్ అవి అవాయిడ్ చేస్తాడు. ఓన్లీ హెల్దీ ఫుడ్స్ లైక్ ప్రోటీన్ ఎక్కువ ఇష్టపడతాడు. అండ్ ఏంటంటే కృష్ణ తన మోటివేషన్గా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇంట్లో అనిపిస్తుంది. తన స్కిల్స్ కానీ, తన డెడికేషన్ కానీ, తన పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, ఎవ్రీథింగ్, తన ప్రెషర్ అన్నీ ఇంట్లో తన వర్క్ ప్రెషర్ ఏది తీసుకురాడు. అంటే ఇంట్లో మాతో అందరితో హ్యాపీగా ఉంటాడు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కృష్ణ. మన కోసం వాళ్ళు చాలా డెడికేషన్ కానీ చాలా సాక్రిఫైస్ చేస్తారు. ఎందుకంటే నేను తినలేనప్పుడు తను కూడా తిను. అవునా? మాక్సిమం. ఎందుకంటే నేను కంట్రోల్ చేస్తాను ఒకవైపు నుంచి. ఓకే, అప్పుడప్పుడు ఓకే ఐ లీవ్ దెమ్, బట్ ఇదంతా మన కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు ఈవెంట్ అయిన తర్వాత వాళ్ళ కోసం నేను అప్పుడప్పుడు చీట్ మీల్ చేయాల్సిందే. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది ఈ క్వశ్చన్ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, రైట్? అంటే ఇప్పటిదాకా డిస్కషన్ చేస్తున్నంత సేపు కృష్ణ ట్రయథ్లాన్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అనుకున్నాము.
జాబ్ కూడా అంత కంఫర్టబుల్గా ఉంటుందా? అసలు ఏ ఉద్యోగం చేస్తారు మీరు? ఇప్పటివరకు నా ఉద్యోగం ఏంటి తెలియదు కదా, సర్ప్రైజ్ చెప్పనా? చెప్పండి. నేను ఎంఏ పోలీస్ హెడ్ కానిస్టేబుల్. ఓ యు ఆర్ ఇన్ డిపార్ట్మెంట్. వండర్ఫుల్. ఓకే. అండ్ ఈ ఐరన్ మ్యాన్లు అన్నీ కూడా ఆఫ్టర్ జాబే జాయిన్ అయిన తర్వాత నేను చేశాను. అండ్ జనరల్గా ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య ఎప్పుడు రాలేదు కదా, అంటే ఎప్పుడు మీరు చేస్తున్న అడ్వెంచర్స్ ఇవన్నీ కూడా దట్స్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. అండ్ వెరీ గుడ్. సో డిపార్ట్మెంట్ నుంచి ఎలా ఉంది మీకు సపోర్ట్? లక్కీగా నా విషయంలో అయితే మాత్రం దే ఆర్ ఫుల్. నా మొత్తం వచ్చిన ప్రతి ఒక్క కమిషనర్స్ కానీ, నా పైన ఆఫీసర్స్ కానీ అందరూ, ఇంక్లూడింగ్ మా కొలీగ్స్ కూడా, అందరూ ఒక ఈవెంట్ ప్రిపేర్ అవుతున్నారంటే నాకు ఏమేమి అంటే లైక్ మెయిన్ థింగ్ టైం, ఇవన్నీ నాకు బాగా సపోర్ట్, అందరూ సపోర్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ అంతా సపోర్ట్. అండ్ కృష్ణ, జనరల్లీ ఇప్పుడు టాపిక్ వచ్చింది కనుక, జాబ్ కోసం టాపిక్ వచ్చింది కనుక మీరు చెప్పారు, కానీ మీరు బయట కూడా జనాలకి జనరల్గా చెప్పరా? అంటే యూ మెయింటైన్ ఇట్ యాజ్ అ సీక్రసీ మీ ప్రొఫెషన్ అనేది, ఎనీ రీజన్ బిహైండ్ దట్? నో సీక్రెట్ ఇందులో ఏం లేదు. ఓకే. అందరికి జనాలకి నన్ను ఇప్పుడు మీరు అలాగైతే ఇది అనుకున్నా, ఎగ్జాక్ట్లీ అందరికి నేను ఈ ఫ్రేమ్ లోనే కనబడతాను. అంటే లైక్ కృష్ణ అంటే ఐరన్ మ్యాన్ స్పోర్ట్స్ అంతే. ఎవరైనా ఈ క్వశ్చన్ వేస్తే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ యాక్సెప్ట్. ఇన్ఫాక్ట్ నేను అదే ఆలోచిస్తాను. అంటే ఫర్ సపోజ్ మనం యూనో సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడైనా చూసినా, మనకి ఎక్కడైనా తెలిస్తే ఈ పాటికి నాకు తెలిసిపోయి ఉండేది డెఫినెట్లీ. అవును, ఇట్స్ రియలీ గుడ్. అంటే సో టెక్నికల్లీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు చాలా మంచి సపోర్ట్ వస్తున్నది. అండ్ దట్స్ హౌ యూ మేనేజ్ ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు ది ఐరన్ మ్యాన్. యా అది ప్లస్ నాకు డిపార్ట్మెంట్ రిఫర్ చేసిన ఒక కంపెనీ ఉంది. ఓకే. సో వాళ్ళు కూడా నాకు ఓ సో బేసికల్లీ ఇన్ దిస్ దట్ ఈస్ ద మెయిన్ అదర్ థింగ్. సో అంటే ఈ ప్రాసెస్లో మీరు స్పాన్సర్స్ కూడా కనిపెడుతూ ఉండాలి. బట్ నా ఫస్ట్ ఐరన్ మ్యాన్ చేసినప్పుడు 0 స్పాన్సర్స్. రైట్. ఇప్పటికే ఆ లోన్ కడుతున్నాను అనుకోండి. అప్పుడే నా ప్రొఫైల్ క్రియేట్ అయింది. రైట్. అంత బట్ ఒకటి కావాలంటే ఇంకోటి ఉంటుంది సార్. సో అలాగే ఫస్ట్ ఐరన్ మ్యాన్ చేసినప్పుడు నా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యాము. ఓకే. అది అప్పుడు క్రియేట్ అయిన ప్రొఫైల్ వల్ల తర్వాత స్పాన్సర్స్ వచ్చారు. అండ్ మీరు ఫస్ట్ ఐరన్ మ్యాన్ అంటున్నారు, ఆ తర్వాత మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని విశాఖపట్నంలో కానీ, లేకపోతే మన ఆంధ్రాలో కానీ, ఆర్ తెలుగు స్టేట్స్లో కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారా? డెఫినెట్గా అండి. ఇదైతే నేను పక్కా మెన్షన్ చేయాలి. ఎందుకంటే అప్పటి వరకు హిస్టరీలో ఎవరు చేయలేదు. అంటే నేనే అంతకుముందు కూడా ఐరన్ మ్యాన్ అంటే అమ్మో ఇంపాసిబుల్, ఇంత పెద్ద అంతసేపు ఎవరు చేస్తారు. సో ఎప్పుడైతే నేను సింప్లిఫై చేసుకొని నేను చేశానో, యాక్చువల్లీ నాకు తెలియదు నేను ఒక పాత్ క్రియేట్ చేశాను. నేను నా అంటే తర్వాత అందరికీ ఈ ట్రైథ్లాన్ ఈ గేమ్లో ఉన్న చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, ఇంకా ఆల్ లెవెల్స్, ఆల్ కేటగిరీస్, వీళ్ళకి ఏంటంటే ఓ ఐరన్ మ్యాన్ అయితే మనం కూడా చేయొచ్చేమో, అయితే మనం ట్రై చేద్దాం. అలా ఇప్పటికీ 2-3 మన స్టేట్లో చేశారు. డాక్టర్ కృష్ణ అని, ఋషిల్ అని, ఇంకొక ఆయన గుంటూరు అని, ఇలా మన స్టేట్లో 3-4 చేశారు. ఓకే. సో అప్పుడు నేను అనుకున్నా సరే ఎవ్వరు ఏమనుకున్నా నేను ఒక పాత్ క్రియేట్, అంటే సంథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నదాన్ని నేను పాసిబుల్ అని చేసి చూపించాను. సో దట్ వెంట ఇన్ నైస్ కంఫర్ట్ వే. సో గివెన్ ఏ ఛాన్స్, అంటే ఫ్యూచర్లో హౌ కెన్ వీ సీ కృష్ణ? అంటే మీరు ఎలాగా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎలాగా చెప్పారు, అమెరికా ఫ్రమ్ దిస్ ఎండ్ టు దట్ ఎండ్ అనేసి అని అదొకటి చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ట్రైత్లానేనా, ఇంకా వేరే అడ్వెంచర్స్ ఏమైనా ఉండబోతున్నాయా? యాక్చువల్ మోస్ట్లీ సైకిల్ రిలేటెడ్ ఉంటాయి, ట్రైథ్లాన్ ప్లస్ ఇది. అండ్ ఇంకో అచీవ్మెంట్ అది ఇద్దరు మీకు చెప్పినట్టు అమెరికా, రేస్ అక్రాస్ అమెరికా. ఇన్కేస్ ఇక్కడ నేను మళ్ళీ అటెంప్ట్ చేసి ఇది క్వాలిఫై, అది కూడా ఫినిష్ చేయగలిగితే మళ్ళీ ఇది ఒక హిస్టరీ క్రియేట్ అయినట్లే. సేమ్ ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రాలో ఫస్ట్ రేస్ అక్రాస్ అమెరికా ఫినిష్, అది కూడా ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఆంధ్రాలో. అబ్సల్యూట్లీ. ఐ విష్ నెక్స్ట్ టైం మీరు ఇంకా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి, అండ్ యూఆర్ రిప్రజెంటింగ్ అవర్ నేషన్, రైట్? సో మీరు ఇంకా చేసిన తర్వాత వాటిని కూడా నేను కవర్ చేసి వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ 1 more రౌండ్ ఆఫ్ ఎన్ ఇంటర్వ్యూ. తప్పకుండా. ఇంకోటి చెప్పాలి కదా, ఇంకోటి క్రియేట్ చేస్తూనే ఉంటాను. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చెప్తున్నా, నేను ఎప్పుడైనా క్విట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, దాని తర్వాత నా జర్నీ ఎలా ఉంటుంది, నేను ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను. అది కూడా ఎందుకంటే జస్ట్ గివ్ ఎ ప్లాట్ఫామ్ టు అప్కమింగ్ ప్లేయర్స్. అంటే అప్పుడు అప్పుడులాగా జరిగినంత ఓన్లీ మెడల్ వేసి పంపించేటట్టు కాకుండా సంథింగ్ బెనిఫిట్, ఒక అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి, అంటే వాళ్ళకి
టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ అనుకోవచ్చు, వాళ్ళు కష్టపడిన దానికి అనుకోవచ్చు. మెడల్ అది అయిపోయింది, అవుట్వర్డ్ అది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అట్లీస్ట్ పనికి వచ్చేది, వాళ్ళ గేమ్లో పనికొచ్చిన ఒక ఎక్విప్మెంట్ అవ్వచ్చు. ఇలాగా అప్కమింగ్ ప్లేయర్స్కి ఎంకరేజ్ చేసే విధంగానే వెళ్తుంది మళ్ళీ నా జర్నీ. వెరీ గుడ్. నాది అయిపోయింది. అండ్ hopefully I'll be waiting for your book launch, and Yeah, sure. our launching loni I would really come and You should. see how it is going to మళ్ళీ మీ happen. టీం అంతా రావాలి. Definitely. And Krishna, in the busy schedule lo koda you have given me time, and I should really thank you for that. I wish you all the best for whatever you're doing, Krishna.